వైసీపీ ఎంత విడదీద్దామనుకున్నా వీరి బంధం అయితే మరింత బలపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిన్న సమావేశం అయ్యారు. అయితే ఆ సమావేశం ఏం జరిగిందని పిఏసీ చైర్మన్గా ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ గారు బయటకు వచ్చి చెప్పారు. భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని ఈ కలయిక జరిగింది. అయితే భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ మరో పక్క నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కలిసి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ మేనిఫెస్టో అనౌన్స్ చేయడం, కార్యాచరణ, అదేవిధంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనేక అంశాలను రేపు ఉమ్మడిగా సభలు పెట్టి నిర్వహించాలని ఇలా అనేక అంశాలతో నిన్న ఆ యొక్క మీటింగ్ జరిగింది 2.5 గంటల పాటు అని సమాచారం. ఏదేమైనప్పటికీ మీ అభిప్రాయం ఏంటి? వీరి కలయిక వైసీపీ పార్టీకి మేలు అంటారా, కీడు అంటారా? వైసీపీ అనుకున్నదైతే ఇప్పుడు సాధించలేకపోతుంది, అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంది. ఈవెన్ అంబటి రాంబాబుని తీసుకొచ్చి కూడా ఈ కులాల కుంపట్లు పెట్టే ప్రయత్నం చేస్తుంది. మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా? సుబ్బు గారు, నా పెద్దలు ఒక మాట చెప్పారు, కలిసి ఉంటే కలదు సుఖం, చెడపకురా చెడేవు. ఇది మనకి పురాణాల్లో కానీ మన పెద్దల ఇళ్లలో మన పల్లెటూరులో ఉన్నప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం. ఇంకో ఏం చెప్పాను, చెడపకురా చెడేవన్నావు. ఇప్పుడు చెడపాల్సినదంతా చెడిపేశాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో. ఒక్క సెక్టార్ కాదు, అన్ని సెక్టార్లను చెడిపేశాడు. అసలు అతను ఎలక్షన్ ముందు 2019 చెప్పిన మాటల్లో ఒక్క మాటకు కూడా మాట తిప్పం మడం తిప్పం అని చెప్పేసి అన్నీ మడత పెట్టేశాడు. అమరావతి రాజధానిని మడత పెట్టేసిండా, పోలవరాన్ని పండబెట్టేసిండా, తర్వాత సిపిఎస్ రద్దు అన్నడా, ఉద్యోగుల్ని మోసం చేసిండా, సిపిఎస్ స్థానంలో జీపీఎస్ తెచ్చిండా, నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నడా, దాన్ని జెండాపైకి ఎపురాజ్ చేశాడా. ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే విశాఖ రైల్వే జోను ఏమైంది? అది అంతులేని కథగా మిగిలిపోయింది. వైజాగ్ స్టీల్ ప్లాంటు ఏమైంది? అమ్మకానికి అదానికి అమ్మేయాలని ప్రణాళిక రచించిండు, అది పోయిందా? పోనీ ఆయన సొంత జిల్లాలో ఏమైంది? స్టీల్ ప్లాంట్ అతి గతి లేదు, ఎట్టపోయిందో కూడా ఎవడికి తెలియదు. ఈ విధంగా ఒక ఇరిగేషన్ రంగం అయితే కనీసం పంట కాలంలో పూడికి తీయటానికి కూడా డబ్బులు లేవు. పోనీ వరదలు వచ్చినప్పుడు రైతులను ఏదన్నా ఆదుకుంటున్నామంటే అది లేదు. ఏదన్నా రైతులు పంటలకు గిట్టుబాటు ధర కలిగించి కొన్ని వారం రోజుల్లో డబ్బులు ఇస్తున్నామంటే 6 నెలలకు కూడా వడ్లు అమ్మినటువంటి రైతులకు డబ్బులు ఇవ్వటం లేదు. ఇవన్నీ సత్యాలేగా. 90% సబ్సిడీ డ్రిప్ ఉన్నదాన్ని నాశనం చేసినవుగా. ఒకటా రెండా? తర్వాత రోడ్లని ఈ మధ్య కొత్తగా జిల్లా రోడ్లు అంట, రోడ్లకు పేర్లు కూడా మార్చేస్తుండే ఈ మధ్య. స్టేట్ హైవేసు, సెంట్రల్ హైవేస్ బాగున్నాయి, స్టేట్ హైవేస్ని ఏంటంటే డిస్టిక్ హైవేస్గా మార్చేసి మడత పెట్టేస్తుండు. అంటే చదువుకున్న యువతకి ఉపాధి కల్పన లేక పక్క రాష్ట్రాలకు దరివేస్తుంటివి, బెంగళూరు మహానగరానికి, హైదరాబాద్ నగరానికి, చెన్నై మహారానికి. ఇట్లా ఆ రంగం ఈ రంగం అనుకోకుండా ఉద్యోగస్తులను మోసం చేస్తేవి, యువతని మోసం చేస్తేవి. నువ్వు మోసం చేయన రంగం ఏమన్నా ఒకటి ఉందా అంటే మత్సుకి నేను ఒక 1000 ఉద్యోగాలు వచ్చేటటువంటి ఒక పరిశ్రమను ఎక్కడన్నా స్థాపించి శంకుస్థాపన చేసి రిబ్బన్ కటింగ్ చేసిండు ఎక్కడన్నా. ఇరిగేషన్ రంగం తీసుకున్నా, ఇరిగేషన్ రంగం ఎవరికి? రైతాంగానికి ఆధారపడి ఉంటుంది. నేను ఈ ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టి నీ ఓపెన్ చేసిన దాఖలాలు ఒకటన్నా అవపడుతుండయా అంటే అన్ని రంగాల్లో ఫెయిల్ అయినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ డీబీటీ పథకం ఏంది? పప్పులు బెల్లాల పథకాలు. ఈ పప్పులు బెల్లాల పథకాలు నేను ఇచ్చా నీ ఇంట్లో డబ్బులు ఇచ్చినవా? ప్రజలందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బే కదా నువ్వు ఇచ్చింది. సరే నువ్వు ఇచ్చావు, నువ్వు దొబ్బేసిన డబ్బు ఎంత? గతంలో కరెంటు బిల్లు ఎంత సుబ్బు గారు? ఇవాళ కరెంటు బిల్లులు చూస్తుంటే షాక్ కొడుతున్నాయి. ఎన్నిసార్లు పెంచినట్టున్నాడు, ఎన్నిసార్లన్నా పెంచినాయి. అందరు ప్రజలకు తెలియదు ఇవన్నీ కరెంటు బిల్లులు నువ్వు పెంచినా. చెత్త పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి నువ్వేగా ఆంధ్ర రాష్ట్రంలో. తర్వాత ఆర్టీసీ ఛార్జీలు ఎట్ట పెంచావు? ఆర్టీసీ ఉద్యోగులను ఎలా మోసం చేశావు? నువ్వు మోసం చేయని రంగం ఏదన్నా ఒకటి ఉంటే చెప్పు. పోనీ సొంత ఎమ్మెల్యేలని మోసం చేయలే నువ్వు? సొంత ఎమ్మెల్యేలని నువ్వు ఎలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నావంటే 151 మంది ఎమ్మెల్యేలు నిన్ను ఎన్నుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయినవు. ఆ ఎమ్మెల్యేలనే నువ్వు మోసం చేసినవని నేను అంటుండా. వాళ్ళకి అపాయింట్మెంట్ లేదు, చివరికి ఏమైంది? వాళ్ళకి సీట్ లేదు అంటుండవు.
నువ్వు ఇచ్చేది ఏంద్రబాయ్ సీటు, మేమందరం కూర్చోబెట్టి నువ్వు నువ్వు ఇప్పుడు నువ్వు పిలుస్తుంటే వస్తారు ఎవరన్నా? పో 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 మా దోమ మేము చూసుకుంటామని పోతారా లేదా, పారిపోతారా లేదా, జిల్లాలకు పారిపోతారా లేదా? అంటే మీరు బాగా ఆలోచన చేయండి. ఇవాళ ఉత్తరాంధ్రాన్ని మొదట్లో విజయసాయిరెడ్డికి రాసిచ్చిండు, ఇప్పుడు వాళ్ళ చిన్న ఆయన వైవి సుబ్బారెడ్డికి రాసిచ్చిండు, తర్వాత గోదావరి జిల్లాలని మిథున్ రెడ్డికి రాసిచ్చిండు, సెంట్రల్లో గుంటూరు మనకి కృష్ణా జిల్లాలకు వచ్చాక ఒక రెడ్డి గారికి రాసి పెట్టిండు అది సిటీ. తర్వాత మా ప్రకాశం నెల్లూరు ఇంకో జిల్లా మళ్ళీ విజయసాయిరెడ్డికి రాసిచ్చిండు. రాయలసీమ వచ్చేసరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాసిచ్చిండు. అంటే మీ పర్సంటేజ్ ఎంత రాబాయ్? మీ కన్వర్టెడ్ కరప్షన్ రేట్లు పర్సంటేజ్ ఎంత రాష్ట్రంలో? ఇవన్నీ ప్రజలు చూడటం లేదా? ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఒక ఆయనకి రాసి పెట్టిండు, సజ్జల రామకృష్ణారెడ్డికి అని. తర్వాత సీఎంఓ ఆఫీసుని ధనుంజయ రెడ్డికి రాసి పెట్టిండు, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి రాసి పెట్టిండు, ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి రాసి పెట్టారు. ఏంద్రా ఈ రెడ్లు గులగుల? రాష్ట్రంలో మీ పర్సంటేజ్ ఎంత? ఈ రెడ్డి గులగొల ఏందని నేను అడుగుతున్నా. ఒక పెద్ద కంటి రెడ్డిగా నేను అడుగుతున్నా, ఈ గొల ఎంత అని అడుగుతున్నా నేను. మీ పర్సంటేజ్ ఎంత రాష్ట్రంలో? ఇప్పుడు వీళ్ళ చర్యల వల్ల రెడ్లకు బ్యాడ్ నేమ్ వస్తుంది, కానీ మిగిలిన అందరూ మంచి రెడ్లు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఫుల్ బ్యాడ్ నేమ్ తీసుకొచ్చాడు ఈ పరిపాలనతో. మేము కూడా రెడీగా ఉన్నాండి. మా నెల్లూరు వాళ్ళతో పెట్టుకున్న గోక్కున్నోడు బాగుపోయిన చరిత్ర లేదో. మొట్టమొదటి ఎదురు చేసిన మా సింహపూర్ సేమ రెడ్లేనో. మాతో పెట్టుకున్నోడు ఏ ముఖ్యమంత్రి బాగుపడిన చరిత్ర లేదు. చూస్తాంగా దగ్గర 100 రోజులకే ముందుంది ముసళ్ళ పండగ. తినబోతా రుచి ఎందుకు ఫలితమా? కాబట్టి నువ్వు 80 మందిని మార్చుకుంటావో లేకపోతే 151 మందిని మార్చుకుంటావో. ఏమయ్యా, ఇద్దరు కలిస్తే నష్టం ఏంది? కలిసి ఉంటే కలద సుఖం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఉంటే మీకు నష్టమేంది? మీరు పులులు సింహాలు కదా. వాళ్ళిద్దరు కలిసి వస్తేనేంది, విడివిడిగా వస్తేనేంది? నువ్వు పులులు సింహాలు అడవిలో ఉండాలి కదా. సాధు జంతువులు నేను నిన్నే చెప్పాను కదా ఒక వీడియోలో. సాధు జంతువులు ఇళ్లలో ఉంటాయి. మేకలు, గొర్రెలు, బర్రెలు, తర్వాత కోళ్ళు, కుందేళ్ళు, తర్వాత గాడిదలు కూడా. ఎందుకంటే గాడిదలు కూడా సమాజానికి సేవ చేస్తాయి. ఇవన్నీ ప్రజలకు అవసరమైనటువంటి ఆర్థిక సంపదను పెంచేటటువంటివి. కానీ పులులు సింహాలు ఆడుండాలా? అడవుల్లో ఉండాలా. కాబట్టి మిమ్మల్ని అడవులకి పంపిస్తారు ప్రజలు. కాబట్టి ఒక్కటైతే నేను చెప్పగలను సుబ్బు గారు, చంద్రబాబు నాయుడు ఆయన ఎక్స్పీరియన్స్ అంత లేదు, పవన్ కళ్యాణ్ వయసు. చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ అంత లేదు వాస్తవంగా చెప్తే. పవన్ కళ్యాణ్ వయసు ఆయన 74 ఏళ్ల వయసులో కూడా ఒక మెట్టు దిగి పవన్ కళ్యాణ్ ఇంటికి పోయిందంటే రాష్ట్ర అభివృద్ధి కోరి, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోరి కలిసి పనిచేద్దాం బ్రదర్. విడిపోతే ఒక దుర్మార్గుణ్ణి మనం పడగొట్టలేము. విడిపోయి మనం ఓడిపోయేదానికంటే ఇద్దరం కలిసి పనిచేద్దాము, ఈ దుర్మార్గుని దింపేద్దాం అనుకున్నారు. నీ మనసులో మాట ఏంటి? నీ మనసులో భావజాలం ఏంటి? ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని ఇద్దరు నాయకులు కూర్చొని, భిన్న పార్టీ నాయకులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం తప్పేముంది? మాట్లాడుకోవటం తప్పులేదు కదా. నేను తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రజా సంఘాలను కలుపుకున్నాడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను కలుపుకున్నాడు, అందరినీ తర్వాత నిరుద్యోగ యువతను కలుపుకున్నాడు. అందరినీ కలుపుకొని ఎలక్షన్ కొట్లాడి అహంకారానికి నియంతృత్వానికి చరమగీతం పాడిండా లేదా? అట్లే చంద్రబాబు నాయుడు కూడా ప్రజాసంఘ నాయకుల్ని, కలిసి వచ్చే పొలిటికల్ పార్టీల్ని అందరిని కూడా కలుపుకోవడంలో తప్పే లేదు. ఒక హింసరాజుని దింపాలంటే అతని చేతిలో ఈరోజు ప్రభుత్వం ఉంది, పోలీసు యంత్రాంగం ఉంది. ప్రశ్నించినోడు ప్రతి మీద కేసులు పెడుతున్నాడు, ప్రశ్నించినోడు ప్రతి ఓడి మీద లాఠీలతో కొట్టిస్తున్నాడు. వీటన్నిటికీ సమాధానం చెప్పాలంటే మనకి 23 సీట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి. జనసేన వల్ల దాదాపుగా 43 సీట్లు ఓడిపోయినారు. ఇది జనసేన విడిగా పోటీ చేయటం వల్ల ఓట్లు చీలిపోయి అవి ఒక 43, 23, 66 సీట్లు కానీ అసెంబ్లీలో ఉంటే ఈయన సర్కారు ఎప్పుడో కూలిపోయి ఉండేది. ఇన్ని రోజులు ఉండేది కాదు. ఒక మధ్యలో ఒకసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, బొత్స సత్యనారాయణని చెప్పు నేను చెప్పిన మాట తప్పే మోడీ పిలిపించాడు. మోడీ పిలిపించేసి ఈయన ఆర్ఎస్ఎస్లో ఉంటాడు కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ఎస్ఎస్ భావజాలంతో వీళ్ళిద్దరు ట్రై చేస్తే 60 మంది దాటలేదంట ఎమ్మెల్యేలు. గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిని దింపేసి బొత్స సత్యనారాయణనో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినో ముఖ్యమంత్రిని చేయాలని మోడీ గారు ఆలోచించిండు ఒకసారి. వీళ్ళు ఏంటంటే ఎమ్మెల్యేలు లాక్కొచ్చుకోలేక కుదరలా. అది ఏక్నాథ్ షిండే చేసినారు కదా మహారాష్ట్రలో.
అట్లా నేను అంటుండేది ఏంటంటే చంద్రబాబు నాయుడు మాటకి ఇలువిచ్చి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఆయన అడుగుజాడల్లో ఒక శిష్యుళ్లాగా ఆయన భావజాలాన్ని నీ భావజాలం చేసుకొని పెద్ద ఆయన చెప్పిన మాట ఉంటే పవన్ కళ్యాణ్కి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇతనికి వయసు ఉంది, 74 ఏళ్ళ వయసు ఉంది. అంటే నాయుడు బ్రదర్స్ అంటుండా నేను, ఎవడేమన్నా అనుకోమను, నాయుడు బ్రదర్స్ యు ఆర్ యునైటెడ్, నాయుడు బ్రదర్స్ యు ఆర్ యునైటెడ్ అని ఎందుకు అంటున్నానంటే గోదావరి జిల్లాలో కాపులు చివరి నాయుడు అని పెట్టుకుంటారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర పోతే యలమదొరలో నాయుడు అని పెట్టుకుంటారు, చివర బీసీలు నాయుడు అని పెట్టుకుంటారు. చిత్తూరు జిల్లా, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం నుంచి ఇటు అన్ని జిల్లాలు, ఈ గ్రేటర్ రాయలసీమ అంతా కూడా నాయుడు అని పెట్టుకుంటారు కమ్మ కమ్యూనిటీ. ఇక్కడ నీకేమవుతుందంటే గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, అక్కడ గోదావరి జిల్లాలో చౌదరి అని పెట్టుకుంటారు, ఇక్కడేమో రావు అని పెట్టుకుంటారు. కాబట్టి నేను అనేది నాయుడు బ్రదర్స్ యునైటెడ్గా ఉంటే ఏ రోజు ఓడిపోవాలా తెలుగుదేశం బ్రదర్స్. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ నాయుడు బ్రదర్స్ వీఆర్ వన్, నాయుడు బ్రదర్స్ వీఆర్ వన్ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు. ఈ నాయుడు బ్రదర్స్ ఎప్పుడైతే ఇడిపోయినప్పుడల్లా అక్కడ గవర్నమెంట్ పోతుంది. నాయుడు బ్రదర్స్ వీఆర్ వన్ అనుకొని భేషజాలకు పోకుండా కలిసి ఉంటే కలదు సుఖము అని పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టోలో ఉన్న విషయాలు, తెలుగుదేశం మేనిఫెస్టోలో ఉన్న 2 విషయాలు కోడీకరించి ఒకే వేదిక మీదకి వచ్చి ప్రజల సంక్షేమం దృష్ట్యా ఒకే మేనిఫెస్టో రూపకల్పన చేసి మేమంతా మీ వెంటున్నాము, మేము 10 సంవత్సరాల పాటు ప్రజల సేవకి, ఇప్పుడు రాష్ట్రం బస్టుబట్టిపోయింది, ఇప్పటికే దాదాపు 11.28 లక్షల కోట్ల అప్పులో మునిగిపోయిందని కేంద్ర రాజ్యసభలో కనకమేడల వేసినటువంటి క్వశ్చన్ చూపిస్తే ఆన్సర్ లేదు, దానికి శ్వేతపత్రం. మొన్న తెలంగాణలో కూడా మోహో ఆహా అంటే బొక్కలన్నీ బయటకు వచ్చినాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. రేపు ఈయన ఎంత తాకట్టు పెట్టాడు, ఏ కార్పొరేషన్లు తాకట్టు పెట్టాడు, ఏ హాస్పిటల్ని తాకట్టు పెట్టాడు, ఏ భూములను పంచిపెట్టాడు, ఇవన్నీ బయటికి రావాలా. ఈ 11.28 లక్షల కోట్ల డబ్బు ఏమైపోయిందో బయటికి రావాలంటే వీళ్ళిద్దరూ కృష్ణార్జున్లాగా మళ్ళీ చెప్తున్నా, కృష్ణుడి పాత్ర చంద్రబాబు నాయుడు పోషించాలా, అర్జునుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోషించి రాష్ట్రాన్ని రక్షించాలా. కాబట్టి ఆ రోజు మహాభారత సంగ్రామంలో కౌరవుల్ని చిత్తుగా ఏ విధంగా ఇప్పుడు కౌరవ సేన ఉంది, కాబట్టి ధర్మమైనటువంటి పరిపాలన రావాలా అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అమరావతి నగర నిర్మాణం జరగాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, సంక్షేమ పథకాలు అందాలన్నా, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలన్నా, ఇరిగేషన్ అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి, అదే మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పయనించే దిశగా ప్రయత్నించి వీళ్ళిద్దరూ కృష్ణార్జునులుగా పోరాడి 2024లో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా విజయం వార్ వన్ సైడే అవుద్దని నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ కష్టాలు ఎన్నైనా పడి కలిసి 2024 ప్రజా యుద్ధ సంగ్రామంలో పాల్గొనాలనేది నా అభిలాషణ.